ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాశీబుగ్గలో నివాసం ఉంటున్న పాషికంటి సత్యనారాయణ సరోజన గార్లను సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా మేనేజింగ్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, నేనున్నానంటూ నాకు ప్రతి విషయంలో చేదోడు వాదోడుగా ఉండి తల్లిదండ్రులతో సమానంగా నన్ను ప్రతి విషయంలో ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించడంలో భాగంగా నన్ను వెన్నుతట్టి నేనున్నాను అనే ధైర్యాన్ని నాకిచ్చిన వారిని ఈ సందర్భంగా సన్మానం చేయటం జరిగిందని వారన్నారు. వారు ఆయురారోగ్యాలతో ఉండాలని, నూరేళ్లు బ్రతకాలని, వారి ఆశీస్సులు ఎల్లవేళలా మా యందు ఉండాలని వారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈరోజు సత్యనారాయణ గారు జ్ఞాపకం ఉంచుకొని ఈ రోజును నన్ను కలిసిన విధానాన్ని బట్టి వారు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్తో పాటు ఆర్గనైజేషన్ శ్రవణ్, ప్రముఖ జ్యోతిష్యులు పాషికంటి వాసుదేవ్ మరియు పుర ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా కీర్తినగర్కు చెందినటువంటి పాషికంటి సత్యనారాయణ గారు మరియు సరోజన గారులను మేము మా సంస్థ ద్వారా సన్మానించడం జరిగినది. మా తల్లిదండ్రుల తర్వాత నేనున్నానంటూ వారు ఉన్నప్పుడు కానీ మరణించిన తర్వాత నేను ఉన్నానంటూ నాకు బాబాయ్ అయినా కూడా ఒక తండ్రిలాగా నా వెన్నంటూ ఉండి నన్ను ప్రోత్సహిస్తూ ప్రతి విషయంలో ప్రోత్సహిస్తూ ముందడుగు తీసుకొని వచ్చి ఇవాళ ఇంత ప్రయోగం చేయడానికి కూడా వారు కృషి చేసినందుకు వారికి సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక మంచి మనిషి, ఒక మంచి మనసు, ఈ రెండు కలిసి ఉన్నప్పుడే మానవత అనేది ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. నాకు మా నాన్నగారి జన్మ, మా అమ్మ నాన్నగారి జన్మనిచ్చినా కూడా వారు చెప్పినటువంటి బుద్ధులు ఉన్నా కూడా ఎన్నో సందర్భాల్లో నేనున్నానంటూ నాకు ముందుకు వచ్చిన మా బాబాయ్ అయినటువంటి సత్యనారాయణ గారికి, దంపతులకు ఇద్దరికి ఈ సందర్భంగా చిరు సన్మానం చేస్తూ పాదాభివందనం చేయడం జరిగింది. ఫోటో తీసుకున్నాను. వెళ్ళాలి. ఇక కూర్చుంటావా ఇంట్లో పోతుంది. కట్ చేసి